హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిహెచ్ఎస్ఎల్ అటువంటి ఎగ్జామ్స్కి అయితే ఎంతో ఇంపార్టెంట్ అయిన యాంటోనిమ్స్ అయితే ఒక 10 చెప్పుకుందామండి. ఈరోజు తెలుగు మీడియం వారికి, ఇంగ్లీష్ మీడియం వారికి అర్థమైనట్టు. యాంటోనిమ్స్ అనేవి తెలుసు కదా అందరికీ, వ్యతిరేక పదాలు. యాంటోనిమ్స్ అండి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ యాంటోనిమ్స్ అండి. ఓకేనా? లేట్ చేయకుండా అయితే వీడియో మొదలు పెడదాం. ఫస్ట్ది క్యాప్టివిటీ అండి. క్యాప్టివ్ అంటే ఖైదీగా ఉండడం. ఓకేనా? తెలుగులో దాని అర్థం ఏంటి? ఖైదీగా ఉండడం అనమాట. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే, వ్యతిరేక పదం ఏంటి? లిబర్టీ మరియు ఫ్రీడమ్ అనమాట. అంటే స్వేచ్ఛ. ఓకేనా? ఖైదీగా ఉండడానికి ఆపోజిట్ ఏంటి? స్వేచ్ఛగా ఉండడం. ఓకేనా? నెక్స్ట్ క్యాప్చర్ అండి. క్యాప్చర్ అంటే కబ్జా. ఓకేనా? క్యాప్చ్యూర్ అంటే కబ్జా. దీనికి ఏంటి? రిలీజ్, లిబరేట్ అంటే విడుదల చేయడం అనమాట. ఓకేనా? నెక్స్ట్ కార్నల్ అండి. కార్నల్ అంటే శారీరక తెలుగులో అర్థం అనమాట. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక. ఓకేనా? ఆధ్యాత్మికత అంటారు కదా. స్పిరిచువల్ అనమాట దీనికి ఆపోజిట్ వర్డ్. నెక్స్ట్ సెంటర్ అంటే కేంద్రం, మధ్యలో అనమాట. దీనికి ఆపోజిట్ అంటే అవుట్స్టిక్ట్. ఓకేనా? అవుట్స్కట్స్. అంటే ఊరు బయట ప్రదేశం అనమాట అవుట్స్కట్స్ అంటే. నెక్స్ట్ సెసేషన్ అంటే సమాప్తం. ఓకేనా? అయితే దీనికి కమెన్స్మెంట్, ఆరంభం అనమాట తెలుగులో అర్థం. నెక్స్ట్ చీర్ఫుల్ అండి. చీర్ఫుల్ అంటే ఆనందం, ప్రసన్నత. అటువంటి అర్థాలు వస్తాయి అన్నమాట. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? గ్లూమీ అంటే సాడ్ అనమాట. సాడ్ అలాంటివి వస్తాయి అనమాట. బాధ, ఉదాసుగా ఉండడం అనమాట. క్లియర్ అండి. క్లియర్ అంటే స్పష్టత, అందరికీ తెలిసిందే. క్లియర్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? నెబ్యులస్. ఓకేనా? అంటే అస్పష్టత అనమాట. అస్పష్టత. నెక్స్ట్ కొహరెంట్ అంటే సంబంధించిన అటువంటి అర్థాల్లోకి వస్తాయి అనమాట. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? డిసార్గనైజ్డ్ మరియు ఇల్లాజికల్ అనమాట. ఇల్లాజికల్గా ఉండేవి. ఓకేనా? నెక్స్ట్ కొలాప్స్, ఎండిపోవడం అనమాట. ఓకేనా? దీనికి ఏంటి? ఫ్లోరిష్ అంటే సమృద్ధిగా ఉండడం అనమాట. నెక్స్ట్ కంబాటివ్ అంటే జగడం, అంటే తగువు అనే అర్థాల్లోకి వస్తుంది అనమాట ఇదే. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? పీస్ఫుల్ అనమాట. పీస్ఫుల్ అంటే శాంతిగా ఉండడం అనమాట. ఓకేనా? అర్థమైంది కదండి. ఇవి ఈరోజు 10 ఇంపార్టెంట్ వ్యతిరేక పదాలు అనమాట. అంటే యాంటోనిమ్స్ అనమాట. ఇంగ్లీష్ మీడియం వారికి, తెలుగు మీడియం వారికి అర్థం అవ్వాలని రాశానండి. ఖచ్చితంగా అయితే ఇది యూస్ఫుల్ అవుతుందండి అందరికీ. ఎస్ఎస్సి, ఎంటీఎస్ వాళ్ళకి, సిహెచ్ఎస్ఎల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అటువంటి ఆస్పిరెంట్స్కి. వీడియో కనుక ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరొక వీడియోలో. నెక్స్ట్ వీడియోలో అయితే సినానిమ్స్ చెప్తాను ఇంకో 10. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.